ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం కనుక మనం చూస్తే, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. వాక్యం వింటున్న ప్రియమైన వారలారా, ఎన్నో రోజులుగా మరి దేవుడు నా జీవితంలో ఎప్పుడు జోక్యం చేసుకుంటాడు, ఎప్పుడు నా పరిస్థితులు మారుతాయి, ఎప్పుడు నా కన్నీరు నాట్యంగా మారుతాయి, ఎప్పుడు నేను బూడిదకు ప్రతిగా ఉల్లాస వస్త్రంను ధరించుకుంటాను, ఇలా చాలా ప్రశ్నలు. మరి ప్రార్థన చేస్తా ఉన్నా కానీ కార్యం జరగక, సొంతగా నేను మూవ్ ఆన్ అయిపోనా, నాకు నచ్చింది నేను చేసేనా, ఎలాగ నేను కార్యాన్ని పొందుకోవాలని ఆలోచిస్తూ ఉంటే ఈరోజు వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం గనుక మనం చూస్తే, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. నేనే ఒక ద్వారాన్ని తెరుస్తున్నాను, దాన్ని ఎవడూ క్లోజ్ చేయలేడు. మన జీవితంలో దేవుడు గనక ఒక కార్యం చేస్తే దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. దేవుడు గనక మనల్ని ఆశీర్వదించాలనుకుంటే దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. వాక్యం చెప్తుంది, అయ్యా నీవు కార్యం చేయగా దానిని త్రిప్పివేయగలవాడు ఎవరు త్రిప్పుతారు? అందుకని మన సొంతగా మనం పరిష్కారాన్ని ఎదుర్కొంటే గనక, మన సొంతగా మనం మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటే గనక అసలు ఏమీ చేయలేం. మన సొంతగా మనం ఏదన్నా చేస్తే గనక అది ఫెయిల్ అయిపోయింది, అటర్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఇన్వైట్ గాడ్ ఇన్ టు యువర్ సిచ్యువేషన్స్. దేవుడు మన పరిస్థితుల్లోనికి ఇంటర్వ్యూన్ అయ్యేలాగా చేస్తే గనక, దేవుడే మన పరిస్థితి, యుద్ధము యెహోవాదే అని చెప్పని దేవుణ్ణి గనక మన పరిస్థితుల మధ్యలోనికి ఆహ్వానిస్తే, ఆయన తలుపు తీస్తే దాన్ని ఎవ్వడు కూడా వేయలేడు. మీకు అర్థమవుతుందా? నిర్గమాకాండం 14వ అధ్యాయంలో మరి ఐగుప్తు నుండి కనాను దిశగా వెళ్తున్న ఇశ్రాయేలీలకి వారి యాత్రలో మరి వాళ్ళు బయలుదేరారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను ఫరో వల్లను అతని రథముల వల్లను మహిమ తెచ్చుకుందును. ఎదురేమో ఎర్ర సముద్రం, వెనకాలేమో ఫరో సైన్యం. అసలు వాళ్ళ దగ్గర దే ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ సొల్యూషన్. అసలు పరిష్కారమే లేదు. అసలు దేవుడు పిలిస్తేనే ప్రయాణం ప్రారంభించామా? దేవుడే మాట్లాడా? అసలు ఈ మోషేని దేవుడే పంపాడా? దేవుడే పంపితే ఈ సముద్రంలో పడి సావడానికి మమ్మల్ని తీసుకుని వచ్చాడా? వాళ్ళలో అంటున్నారు, ఐగుప్తులో ఏం సమాధులు లేవనా, ఇక్కడ దాకా వచ్చాం. వెనక వాళ్ళు తరుముతున్నారు, వాళ్ళ చేతుల్లో చావలేం. ముందు సముద్రం ఉంది, సముద్రంలో పడి కూడా చావలేం అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు అసలు ఏం చేయాలి? ఏంటి మీ జీవితంలో కూడా అసలు దేవుడే పిలుచుకున్నాడా? అసలు దేవుడు వింటున్నాడా? దేవుడు చూస్తున్నాడు, ఈ వాగ్దానం కరెక్టేనా? దేవుడు మాట్లాడింది అసలు నిజంగా నిజమేనా? నేనేమన్నా భ్రమపడ్డానా? ఇలాంటి ప్రశ్నల మధ్య మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే కనుక ఈరోజు దేవుడు మనతో చాలా స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పాడు, ఇశ్రాయేలీలతో చెప్పిన మాటే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగ చేయ రక్షణను మీరు ఊరక నిలిచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షంన యుద్ధం చేయను, మీరు ఊరకనే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్. నువ్వేం ప్రయత్నాలు చేయబాక, అటు పరిగెత్తుకు ఇటు పరిగెత్తుకు. ఇలా చేస్తే కార్యం జరుగుతుందేమో, అలా చేస్తే కార్యం జరుగుతుంది, నేనే తొందర పెట్టేస్తాను, నేనే కార్యాలు జరిగి చేసుకుంటాను. అటు ఇటు పరిగెత్తుకు, ఓ చోట కూర్చో. బీ స్టిల్. మనకి ఇది మనుషులంగా చాలా కష్టం. సమస్య యొక్క తీవ్రత పెరిగిపోతున్నప్పుడు, ప్రెషరైజ్డ్ అయిపోతున్నప్పుడు ఊరికే కూర్చోవడం చాలా కష్టం. ఒత్తిడి పెరుగుతున్నప్పుడు ఏదో ఒకటి చేస్తాం, మనుషుల సహాయం కొరకు, అధికారుల సహాయం కొరకు, ఇంకేదో మనకి తెలిసిన మానవ సొల్యూషన్స్ అన్నీ చేసేస్తాం. కానీ ప్రభు అన్నాడు, ఓయ్ ఆగు, ఊరక నిలిచుండు. బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్. బీ స్టిల్ అంటే ఏంటో తెలుసా? ప్రభు కొరకు కనిపెట్టు. ఊరకుండడం అంటే కదలకుండా ఒక చోట కూర్చోమని కాదు. ప్రార్థనా గదిలో కనిపెట్టు, నీ పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు.
నేడు యెహోవా కలుగు చేయబో రక్షణ నువ్వు కనులారా చూస్తావు. ఇది ఎలా జరుగుతుంది ప్రభా? హౌ విల్ ఇట్ బి పాసిబుల్? ఇది ఎలా సాధ్యం? ఇది చాలా అసాధ్యం అనిపిస్తుంది. నా జీవితంలో అసలు ఇది జరుగుద్దా? నా జీవితంలో నేను నోటి నిండా నవ్వగలనా? నా జీవితంలో సంతోషకరమైన దినాలు వస్తాయా? నేను కూడా సాక్ష్యం చెప్పగలనా? నేను కూడా మాదిరిగా ఉండగలనా? చాలా విషయాలు, చాలా ప్రశ్నలు ఉన్నాయి మన జీవితంలో. ఈరోజు మన ప్రశ్నలన్నింటికి సమాధానంగా ప్రభు చెప్తున్నాడు, నేను గనక తలుపు తీస్తే దాన్ని ఎవడు వేయలేడు. ఆయన కార్యం చేస్తే దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. రెండోది, ఊరకు నిలుచు. ఆయనే మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. నేడు ఆయన కలుగు చేయు రక్షణను కనులారా మనం చూడగలుగుతాం. ఎప్పుడు? కనిపెట్టినప్పుడు. దేవుడే చేస్తాడు. దేవుడే మన పక్షాన్ని కార్యం చేస్తాడు. ఒకవేళ ఆయన కేవలం స్తుతించడం ద్వారా ఎరుకో కోటగోడల్ని కూలిస్తే, తన ప్రజల పక్షాన ఏ ఆయుధం లేకుండా యుద్ధం చేయకుండానే మాటుగాండ్రను పెట్టి విజయాన్ని ఇవ్వగలిగితే, మన పక్షాన కూడా అదే తన బాహును, అదే తన హస్తబలమును మన ఎడల కూడా కనపరచుటకు ఆయన సమర్థుడు. యెహోవాను తమ దేవుని ఎరుగువారు బలము కలిగి శూరకార్యాలు జరిగిస్తారని. మన దేవుని యందు నమ్మకం ఉంచి నెమ్మదిగా ఉండు కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం ఉన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.